బ్రీఫ్ గా శారీ మూవీ గురించి ఏదైనా చెప్తారా సార్? I mean, more or less, this is, and you see, what I find it strange, but obsession, and it comes from love. It starts from love, and then it graduates to obsession. And the obsession creates a madness. But that madness happened because of the woman. So easy Yeah, to so create. it is like a strange Okay. circle. Okay. Yeah, Okay. cycle. Easy to సో creation. ఇప్పుడు or- నువ్వు అంత అందంగా లేకపోతే నేను ప్రేమించకపోతే అబ్సెస్ అవును, అబ్సెస్ అవ్వకపోతే సైకాటిక్ అవును. Easy సో to- అప్పుడు ఏంటి, Yeah. మెయిన్ క్రిమినల్ ఈజ్ హర్ బ్యూటీ. యా, అక్యూజ్ నెంబర్ 1. A1 is her beauty. Yeah. So is it your own creation or ఏమన్నా రియల్ లైఫ్ స్టోరీని తీసుకున్నారా మీరు? No, definitely they are based on quite a few incidents, not like one particular thing. Okay. Yeah. శ్రీదేవి గారి తర్వాత మీరు శ్రీదేవి గారిని ఒక దేవతలా ఆరాధిస్తారు. తన తర్వాత ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఈ ఫీల్డ్ లో. తన తర్వాత ఆరాధ్య గారు మాత్రమే నాకు ఆవిడలా కనిపించారు అని. See, ఇప్పుడు ఒక పాయింట్, అందం చూసేవాడు కన్ను బట్టి ఉంటుందని ఒక సామెత ఉంది. సామెత వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్, the point is I felt that kind of a all-roundership in terms of everything, in terms of ఒక vulnerability, ఒక innocence, ఒక intensity, all kind of various things required for a actor on screen. ఆ కాంబినేషన్ అనేది నేను ఐ సా ఇన్ her. ఆర్జీవి సార్ మూవీ అంటేనే బోల్డ్ కంటెంట్ అంటూ ఉంటారు. మరి ఈ మూవీలో ఇన్స్పిరేషన్ మీరు స్టాకింగ్ అని మెయిన్గా పెట్టారు కాబట్టి దాంతో పాటు సమాజానికి ఉపయోగపడేది ఏమన్నా ఉందా? మళ్ళీ బోల్డ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి ఉపయోగపడి నేను ఎప్పుడు ఏమి చేయను. ఐ థింక్ ఐ టోల్డ్ దట్ మెనీ టైమ్స్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ టాపిక్. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసిన అన్ని కారణాల వలన, అండ్ దర్ ఇస్ నో బోల్డ్ కంటెంట్ ఇన్ సారీ. See, it is strictly sticking to that person's ఎవడైతే యాంటగనిస్ట్ క్యారెక్టర్ ఉన్నాడో వాడి ఎక్స్ప్రెషన్, ఆర్ విచ్ ఈస్ రిలేటబుల్, బికాస్ ఎవ్రీ మ్యాన్ విల్ గో త్రూ దట్ ఫేజ్. దే మైట్ బి హార్మ్ఫుల్ ఆర్ నాట్, అండ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ షేడ్ ఆఫ్ దట్. ఓకే. అండ్ ఆర్జీవి సార్ ఎందుకు రెగ్యులర్ గా మూవీస్ చేయట్లేదు? దీని తర్వాత రెగ్యులర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? I'm starting now. Yeah. సో కొంచెం ఇంట్రోస్పెక్షన్ కూడా అయింది కాబట్టి రెగ్యులర్ Yeah, మూవీస్ తో yeah. పాటుగా కొద్దిగా Yes. ఓల్డ్ Yeah, ఆర్జీబీ yeah, టింజ్ అనేది అందులో కనిపిస్తుంది, అంతే కదా? సో ఇంతకు ముందు మీరు ఒక లవ్ స్టోరీ ఒకటి చేశారు, అమృత ప్రణయ్ కి సంబంధించినటువంటి స్టోరీ. అందులో ఒక నాన్న ప్రేమ అనేది అందులో ట్యాగ్ లైన్ తో చేశారు. దానికి ఈ మూవీ ఇది కూడా అబ్సెషన్ అండ్ లవ్ కాస్త టెర్రర్. I mean, the only difference ఏంటంటే, ఇప్పుడు ప్రేమ అనేది it can be with a woman, it can be with a child, it can be with a dog, it can be with multiple people, I think, but they're all in degrees very very different, not degrees or as they think. For example, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్, he loves his dogs, అన్ని కౌగులించుకుని ముద్దులు పెట్టేసుకుని అన్ని, అసలు ఇంకా ఈ ఇరిటేట్స్ ద డాగ్స్. సో ఐ టోల్డ్ హిమ్ వన్ డే, ఎప్పుడు చంపేస్తాయి, ఆ ప్రేమ మితిమీరితే చిరాకేసి కరిసి చంపేస్తుందని చెప్పాను నేను ప్రొడ్యూసర్కి. బట్ దట్ ఆల్సో ఇన్ ఎ వే యూ కెన్ సీ దట్ టూ మచ్ లవ్ క్యాన్ బి డేంజరస్. అంటే అదే పాయింట్. ఎనీథింగ్ విచ్ క్రాసెస్ ఎ లిమిట్ ఇట్ విల్ స్టిఫల్ పీపుల్. ఎగ్జాక్ట్లీ. దెన్ ఒక రెబెల్ లాగా వస్తారు. ఆరాధ్య, ఆర్జీవి గారు సా యూ ఇన్ ఎ సారీ పిక్చర్, right? Really? Really. So in real life, and when he came to you and approached you for this movie and he gave a title as Sari, what was your reaction? My reaction, it was like a dream, na? I always loved cinema. What is the dream? Working with RGV garu or what? No, she never heard of my name. Oh, Yeah, really? yeah. What? She never heard of my name. No. She said, Never. But of course, it's movies. So I have told this a lot of times. So I was doing post graduation at that time, Okay. and at that time I used to do some dub smash kind of reels. Then I came in touch with a photographer. Okay. I started doing some random reels. Then one of the reel he saw, and I don't know, maybe something struck him, and then he tweeted, "Can someone tell me who she is?" Yeah. And then I was getting lot of messages. RGV searching. Yeah. First I was like, who is RGV? yeah. They are not mentioning the full name, na? Then I searched on Google. Then I saw his movies and Rangila came. Okay. Rangila. So I Okay. was like, Rangila, Hey Rama song. So yeah. Then I talked with my parents, and my amma also said about his movies, Satya movie, and the movies he worked with Urmila.
So I was kind of excited and I was like, what's going to happen? Of course, I was like, I knew maybe he would be calling to appreciate like that reel was good. Maybe for any chance, I don't know now what is going to happen next. So I was kind of nervous and yeah, I was over the moon. Aradhya, what is your feeling when you wear a sari? When I wear a sari. I think when I wear a sari, I just feel like I'm carrying that Kerala's tradition. I feel like that. ఓకే Yeah. You mean to say other states don't wear or what? No, I'm not like that. No, Yeah. not like that. Okay, as a South Indian, I just embrace wearing a sari. That, yeah. Okay. What is your opinion on sari? Sari. Opinion. I don't know what opinion. Like, how? When we wear, we looks very beautiful like that. I think sari is an attire which we can wear it in any way. We can wear like traditionally. It is an attire which goes in any occasion. Nah? So I think it's a, yeah. సార్ మీరు ఒక విమెన్ ని సారీలో ఎలా చూస్తారు? If this question you asked me, no, so I personally don't like saris at all. Yeah, for a good he don't reason. like saris. Yeah, at all. No, the only time I liked is saris when she wore it. Yeah, so yeah. You know, బాలేదు, ఆన్సర్ బాలేదు కదా. బాగుంది. ఇది ఎడిట్ అవుతుందా ఈ మాటలన్నీ? It will go on air as it is. పోలీస్ ఆఫీసర్. కరెక్ట్, ఐ అగ్రీ విత్ హిమ్. నో సార్, No comments. కామెంట్స్. నో సారీ. Okay. పింక్ సినిమాలో చూసాం కదా, నో మీన్స్ నో. అయితే మీరేంటి దాన్ని రివర్స్ లో పెట్టారు, నో మీన్స్ ఎస్ అని. so that is the whole point. You see, if you're not respecting the other person's, I mean, interest or whatever comfort level, if you cross that and go in, you know, so which means you started owning up the person. ఒక ఇండివిజువల్ హ్యాస్ ఎ రైట్ టు సే సంథింగ్, కానీ అవతల లోడు నో అన్నప్పుడు అర్థం చేసుకుని మూవ్ అయిపోవాలి. అది ఎప్పుడైతే మీరు ఆ క్రాస్ వెళ్ళి ఇదే ఎస్ అని తను అనుకున్నా, లేకపోతే ఫోర్స్ తోట, లేకపోతే డెల్యూజనల్ అయ్యి వాట్ ఎవర్, దట్ ఈస్ వాట్ ది పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని నేను పోస్టర్లో అది పెట్టాను. ఫర్ హిమ్ నో మీన్స్ ఎస్. యా. ఎస్, మనతో పాటుగా డిస్కషన్లో జాయిన్ అయ్యారు మైనంపల్లి రజిత గారు. రజిత గారు, వెల్కమ్ టు ద షో. అండ్ సారీ మూవీ ట్రైలర్ చూసారా మీరు? ఏమనిపించింది? అంటే సారీ రామ్ గోపాల్ వర్మ సారీ అండ్ మూవీ చూడగానే ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ టు ఓపెన్ దట్ little more, like my body language has changed. What he is going to show in this Sari movie? క్యూరియాసిటీ ఎందుకు? Curiosity because he is meant for something like always something apart from the things. అంటే ట్రాక్ దగ్గర నుంచి వేరే వైపు చూపించడం అనేది ఆయన జోనర్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే లైక్ ఆల్వేస్ సంథింగ్ డిఫరెంట్. సారీ ఈజ్ అంటే ఈ సారీ రామ్ గోపాల్ వర్మ 2 different tracks. How he is going to mix? But he didn't disappointed me. He created that vibe again, his tinge in that. Actually, నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను, సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ఇన్ సైకాలజిస్ట్గా దీంట్లో. విమెన్ని జనరల్గా శారీస్ కట్టుకున్న ఇప్పుడు టీనేజర్స్ వై ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ విమెన్ అబౌవ్ 40 అనేది ఒక పెద్ద టాపిక్ నడుస్తోంది. సో ఐ థింక్ దిస్ శారీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఏమో అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ సారీని ఎలా అబ్సెస్డ్ ఉంటారు, ఆల్వేస్ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో లైక్ చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఆల్మోస్ట్ దే ఆర్ రివీలింగ్ ఆల్రెడీ. బట్ ది సారీ హ్యాస్ దట్ ఎసెన్స్, లైక్ కొంచెం లైక్ రివీలింగ్ ఉండదు, సెన్షియస్గా ఉంటుంది. లైక్ అట్లా మెన్ హ్యాస్ బికమ్ మోర్ అబ్సెస్డ్ విత్ సారీ అండ్ హీ పర్ఫెక్ట్లీ షోడ్ దట్ పల్స్, కరెక్ట్ పర్ల్స్ అని అనిపించింది. బట్ సారీని అంత బ్యూటిఫుల్గా చూపించేదాన్ని అంత వైలెంట్గా చూపించినప్పుడు మాత్రం ఐ గాట్ స్కేర్డ్ అండి. ఐ గాట్ స్కేర్డ్ అండ్ దిస్ గర్ల్ రియల్లీ యాక్టెడ్ సో వెరీ వెల్ అండ్ న్యాచురల్. బట్ యూ రీచ్డ్ ఆడియన్స్ అనిపించింది. భయం అయితే ఇలా భయం వేసింది మీ ట్రైలర్ మాత్రం. సో మీరు ఆ డిస్కషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మీరు అనుకున్నదంతా వచ్చేసింది. ఆ ఎసెన్స్ మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు రజిత గారు కన్వే చేసేసారు కదా? Yeah, I think so. Yeah. But I'm sure as a professional, she would know many cases to do with that. అంటే Yeah, so- బేసికల్లీ చీరను వీక్నెస్ కింద చూపించినారు.
అంటే మీ స్టైల్లో మీరు చూపించారు ఇది సెక్షువల్గా సెన్షియస్గా అట్రాక్టింగ్గా వై మెన్ ఆర్ మోర్ అబ్సెస్డ్ విత్ ద బ్యూటీ అండ్ హౌ సారీ రియల్లీ సెడ్యూస్ మెన్ అనేది మీరు చూపించారు. బట్ సారీని జనరల్గా మనకి ఇప్పుడు పడిపోతున్న జోనర్లో ఒక వీక్నెస్గా సారీ కట్టుకుంటే ఒక బెహంజీని ఆ రకం ఉన్న దాని నుంచి నేను పవర్, సారీ అంటే పవర్ యాక్చువల్లీ గ్రేస్, దాన్ని మీరు సో వన్ రీజన్ వై ఐ వాంటెడ్ సారీ ఇస్ బికాస్ ఇప్పుడు మీకు చాలాసార్లు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈవెన్ పాలిటీషియన్స్ కానీ ఎవ్రీబడి విల్ సమ్ టైమ్స్ బ్లేమ్ ద గర్ల్ ఫర్ వేరింగ్ క్లోత్స్ విచ్ ఆర్ సెడక్టివ్, విచ్ ఆర్ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్. So sari is the last thing you would to do that. I mean, you can't go lesser than a sari in terms of that. చీర కట్టుకున్నా కూడా జరుగుతుంది. So yeah, correct. Yeah, Your correct, point perfect. is- Yeah, so it is nothing to do with what she is wearing. సో చీర కట్టుకున్నా కూడా జరగడమే కాదు, ఈ మధ్య కాలంలో చీరని లైక్ ఒక జెండర్ కి పర్టికులర్ గా చేసేసి నీకు గాజులు పంపిస్తాను, నీకు చీర పంపిస్తాను, చీర కట్టుకున్నట్టయితే లైక్ ఒక డిమీనింగ్ డీగ్రేడింగ్ అనేది ఉంది కదా. అది కూడా అది బేసికల్ గా చీర పంపిస్తాను అదంటే నాట్ నోయింగ్ అ పవర్ ఆఫ్ విమెన్. సి శారీ ఈజ్ అనేది గాజులు ఇవన్నీ అనేది మనకు ఎక్కడి నుంచి చూసినా యాక్చువల్లీ స్ట్రెంగ్త్. సారీ ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ని తీసుకోండి, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకోండి, ఇఫ్ షీ ఈజ్ వేరింగ్ వన్ చుడీదార్ అండ్ గోయింగ్ కంటే శారీ కట్టుకొని పోతే షీ లుక్స్ మోర్ ఫియర్స్ఫుల్ బేసికలీ ద వే ఇట్ ఇస్. బట్ దాన్ని ఎలా అయితే మీరు అన్నారు In the context, what you are saying, it looks like a statement. Wearing a sari, yeah. వేరింగ్ ఏ స్టార్, నో డౌట్ అబ్సల్యూట్లీ. అందుకనే మనం ఏ కంట్రీకి వెళ్ళినా ఎన్ని దేశాలు వెళ్ళినా చీర కట్టుకోగానే నమస్తే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ రెస్పెక్ట్ జోనర్. అది ఎప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు అన్న పాయింట్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. రియలీ ఐ షుడ్ టెల్ యాజ్ ఎ విమెన్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్. బట్టలను బట్టి కాదు, మనిషి ఒక ఆలోచన విధానం మెన్నది ఉంది అని మీరు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఏంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఆమె అలా వేసుకుంది కాబట్టినే వాడు టెంప్ట్ అయ్యాడు, మీరే ఒకంత ఒళ్ళు చూపిస్తున్నారు అని మాట్లాడే దగ్గర నుంచి చీర వేసుకున్నా కూడా ఎంత పద్ధతిగా ఉన్నా కూడా హౌ యూ సీ హౌ విల్ బికమ్ అబ్సెస్డ్ ఓవర్ ఉమెన్ అనేది యూ హ్యావ్ షోన్. రియలీ థ్యాంక్ యూ. College time lo when the girls used to come in sari, you know, వీళ్ళు ఎవరైతే బ్యాచ్ ఉంటారో ఇప్పుడు తన జీన్స్ షర్ట్ వేసుకుని వస్తే దే విల్ సే సంథింగ్ అబౌట్ దట్. చీర వేసుకుని వస్తే ఇది పెద్ద పోజు పడుతుంది రా పతిరాత్లాగా. సో దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్, దే డోంట్ కేర్ అబౌట్ వాట్ షీ ఈస్ వెరింగ్. మేము కాలేజ్ లో ఉన్నప్పుడు లంగావోని వేసుకునేదండి. సో దాట్ యూస్ టు బికమ్ టూ హల్చల్. అంటే లైక్ వెన్ యూ నార్మల్ కంటే వెన్ యూ వేర్ హాఫ్ సారీ ఆర్ సారీ ఇట్ బికమ్స్ లైక్ మోర్ వైబ్రెంట్. అంటే అందరికి ఒక కలిగించడం అయితే ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ ద ఫెమినిటీ బికమ్స్ మచ్ మోర్ accentuated in a sari compared to other clothes. You know? సో పాకిజా గారు మీకు కూడా ఇలాంటిది ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది కదా, వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ సర్వీసెస్ ఇవన్నిట్లలో కూడా. ఇట్స్ నథింగ్ అబౌట్ క్లోత్స్ అండి, ఇట్స్ థాట్ ప్రాసెస్. యూనిఫామ్లో వెళ్ళినా కూడా ఓ ఆడది లేడీ యూనిఫామ్ ఆఫీసర్. సి ఇట్స్ థాట్, ఇట్స్ నాట్ అబౌట్ పీస్ ఆఫ్ క్లోత్. దట్స్ మై ఇట్స్ పీస్. ఎవరైనా సరే ఇట్స్ అ థాట్ ప్రాసెస్. సో ఇంకోటి ఏంటంటే బై న్యాచురల్ మెన్ ఆర్ మెన్ యూనో, ఇది నెగటివ్ కాదు, దే షుడ్ బి లైక్ దట్. కాబట్టి కాబట్టి డ్రెస్ ఏంది యూనిఫామ్ బుద్ధి ఇచ్చినోడు దేవుడు. డిజైన్డ్ లైక్ దట్. ఇంద్రుడి దగ్గర నుండి దేవుడు మీద ఎక్స్క్యూజ్ మీ నో 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 no it's not offensive manner lo defensive manner lo see we are always with a men. Correct. Family offices and all see ఇప్పుడు ఇది వేసుకున్న విమెన్ యూనిఫామ్ లోన ఆడామా అంటారు, యూనిఫామ్ లోన మగైనా అంటారు. సి ఇట్స్ బ్రెయిన్, నోబడి కెన్ చేంజ్ జీన్స్ ఆర్ DNA can't change. सी my brother father may be comment तो वो भी मर्द है, अब ये भी है, तो उसमें लेने की बात कुछ भी नहीं है. बट దానికి ఒక హెయిర్ లైన్ అది ఎందుకంటే అబ్సెసివ్ అయిపోయి ఇదైపోయేది కాకుండా ఏదైనా ఒక లిమిట్లో ఉంటే ఇట్స్ కొట్టి దాంట్లో అఫెన్సివ్గా తీసుకొని ఏదో అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి మనం. ఏదైనా అయిపోయింది. లాయర్ ఉన్న ఉమెన్ లాయర్, మెన్ లాయర్ ఎక్కడైనా ఇక్కడైనా యూనివర్సల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ పర్టిక్యులర్ టు ఇన్ ఇండియా, యూ టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడైనా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్
వైస్ ప్రెసిడెంట్ Yeah. in like America. So, first woman prime minister, first home secretary. So it's always there the tagline. మనం ఇండియాలోనే చూసేసుకొని ఏదేదో అనుకుంటుంటాం. You see చీఫ్ జస్టిస్ అండ్ నావల్ ఆఫీసర్స్, 4-star జనరల్స్, సైంటిస్ట్, నోబెల్ ఏదేదో అంటుంటారు. సి దట్ ఈజ్ వాళ్ళు వాళ్ళ దగ్గర మనకంటే అనుకుంటుంటాం మనం. సో అదేంటంటే అది ఏదైనా శృతి మించకపోతే చాలు. అక్కడ అడ్మిరేషన్ సారీ కట్టుకుంటే అడ్మిరేషన్ ఇస్ అ గుడ్ థింగ్, బట్ వెన్ ఇట్ బికమ్స్ అబ్సెషన్ దెన్ డేంజర్. ఆలోచన అంతే తప్ప దాన్ని ఒక పద్ధతిలో ఉంటే ఓకే. ఇంద్రుడే పడిపోయాడు. ఇంద్రుడు ఆల్సో ప్లేడ్ ట్రిక్స్. మీరు అన్నట్టు మొగబుద్ధి అంటే దేవుళ్ళ దగ్గర నుండే ఉంది. ఈ రోజు మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. సో ఈ వాంటెడ్ దట్ ఆల్ ఋషి పత్నీలను సో వాళ్ళ వేషం వేసుకొని వెళ్ళి మోహించాడు. సో కాబట్టి మీరు అన్నట్టు మొగబుద్ధి నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ వయస్సు అయినా, 3 ఏళ్ల పిల్ల నుంచి 90 ఏళ్ల ముసలావిడ దాకా కూడా వెన్ దే ఆర్ లైక్ బికమింగ్ అన్కంట్రోలబుల్ అంటే అన్నదే ఇట్ డజంట్ మీన్ ఒక స్ట్రిప్ ఆఫ్ క్లాత్ తోటి సారీ అని కూడా మీరు ఐ థింక్ యూ సెంట్ మాకు మేము పబ్లిక్ లో బందోబస్తులు ఉన్న, స్టేషన్ లో యూనిఫామ్ లో ఉన్న వచ్చి మా దగ్గర చాలా అప్రోచ్ అవుతుంటారు తెలుసా. మగవాళ్ళు ఆడవాళ్ళు ఓకే, మగవాళ్ళు కూడా వచ్చి మేము అనేసి దిల్ స్పీక్ అవుట్ నైస్లీ. వాడమంది ఇదండి అదండి, సరే యూనిఫామ్ కూడా కొంచెం డిస్టెన్స్ కానీ దీనిలో ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు. మీరు బాగా అర్థం చేసుకుంటారు, మగవాళ్ళు అయితే అది అనేసి దిల్ కమ్ టు వెరీ ఓపెన్లీ. బందోబస్తులో కూడా వెళ్ళి దే కమ్ టు అస్ అండ్ టాక్ టు ఇదండి అదండి అని మాట్లాడుతుంటారు. అంత డిస్క్రిమినేషన్ అట్లేం ఉండదు. అట్ ఐ ఫీల్ క్వైట్. అయ్యో మామూలు ఈ డ్రెస్లో వెళ్ళినా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ యూనిఫామ్ ఉన్నప్పుడు దే కమ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి ఏదో ఒక చెప్పుకున్నాము అయిపోయింది అన్నట్టు దే ఫీల్ వెరీ వచ్చి మాటలు మీరని అర్థం చేసుకోండి అట్లా చూస్తూ